కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజాదరణ లేదన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. దేశంలో మరోసారి మోదీనే ప్రధానమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మార్నింగ్ వాకర్స్ తో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. బీజేపీ పార్టీని బలపరచాలని వారిని కోరారు. ఈ నెల 15న మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుందన్న ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు బీజేపీ ర్యాలీని సక్సెస్ చేయాలని కోరారు. నరేంద్ర మోడీ గారు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అభిమానించే వాళ్ళు, మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. దానిలో భాగంగానే ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈ పార్కులో పొద్దున్నే ఇక్కడ వాకర్స్గా యోగా చేసుకున్నటువంటి వాళ్ళందరినీ వందల సంఖ్యలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తున్నారు: తప్పకుండా మా ఆశీర్వాదం నీకే, తప్పకుండా మేము గెలిపించుకుంటా ఉంటున్న మాట కనపడతా ఉంది. ఈ మల్కాజిగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు, ప్రలోభాలకు లొంగేది కాదు. ఇక్కడి మల్కాజిగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర. ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకునేటువంటి నియోజకవర్గం ఇది. ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఎవరొచ్చినా కూడా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటేసే ప్రసక్తి లేదు. తప్పకుండా నిన్నే ఆశ్రయిస్తాం, మోడీ గారినే ఆశ్రయిస్తాం. మోడీ గారే ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.